ఈ దిన వాక్య ధ్యానాంశం, బ్రతికినోడే బ్రతికిస్తాడు. నోవహు కుటుంబ విశిష్టత 500 సంవత్సరాల వయస్సు పైబడిన తర్వాతే నోవాహు గురించి బైబిల్ గ్రంథమందు వ్రాయబడింది. కనుక అతని గతం మనకు తెలియదు. ముత్తాతైన హానోకు గొప్ప భక్తిపరుడు, అంతేకాకుండా దేవునితో నడిచి మరణించకుండా కొనుపోబడినవాడు. నోవాహు తాతయ్యన మెతుషెల భూమిపై ఎక్కువ కాలం బ్రతికిన వ్యక్తిగా పేరుగాంచెను. నోవాహు తండ్రి పేరేమో లేమెకు. ఇతను కూడా బహుభక్తిపరుడై ఉండవచ్చును. అందుకేనేమో కుమారునికి నోవాహు అంటే నెమ్మది లేక విశ్రాంతి అనే అర్థం వచ్చే పేరు పెట్టాడు. ముత్తాత, తాత, తండ్రి ఇన్ని తరాల వారు ఏదో ప్రత్యేకత కలిగి ఉండుట, ముఖ్యంగా దేవునికి దగ్గరగా జీవించడం గొప్ప విషయమే. నోవాహు జీవించిన కాలములో నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరుని చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. అవును, ఆ రోజుల్లో మనుషులు దేవునికి దూరమై ప్రతివాడు పాపిష్టి కార్యాలకు, తలంపులకు బానిసై పశుప్రాయులుగా జీవిస్తున్న దినములు. నోవాహుకు దేవుని పిలుపు, ఇటువంటి మానవ మృగాల మధ్య తన కుటుంబాన్ని భక్తి శ్రద్ధలతో కాపాడుకోవటం గొప్ప ఆశ్చర్యకరము మరియు ఆశీర్వాదము కూడా. అతడు భయభక్తులు గలవాడు గనుకనే తన శక్తికి ఊహకు అందనటువంటి పనికి పిలువబడిను. దేవుడు ఓ గొప్ప జలప్రళయాన్ని పుట్టించి పాపిష్టి జనాన్ని నాశనము చేయుటకు పూనుకున్నాడు. గనుక నోవాహు తన కుటుంబము, జీవచరములు, పశువులు బ్రతుకున్నట్లుగా ఒక ఓడను తయారు చేయమనను. ఇంతకీ ఆ ఓడ పొడవు, వెడల్పు, ఎత్తు ఎంతో తెలుసా? పొడవు 525 అడుగులు, వెడల్పు 87 అడుగులు, ఎత్తు 25 అడుగులు. ఇంత గొప్ప ఓడను దైవభయము లేని వారి మధ్య 120 సంవత్సరాలు కట్టుచూ వారు అవమానపరిచి హేళన చేస్తూ ఉంటే మౌనంగా తన కుటుంబ సభ్యులతో కలిసి తన చేతికి ఇవ్వబడిన పనిని కడముట్టించుట అంత సులువు కాదు కదా. లెక్కకు మించిన ప్రజలు పాపపు సంద్రములో కొట్టుకుని పోతున్న ఆ రోజుల్లో నోవాహు తనను, తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు. కాబట్టి ఈరోజు నువ్వు నేను బ్రతికి ఉన్నాం. అందరూ పాపాత్ములుగా జీవించినప్పుడు నేనెందుకు పరిశుద్ధుడిగా జీవించాలని అన్నాడు నోవాహు అనుకుంటే, ఈ భూమి మీద మానవ మనుగడ ఏనాడు అంతమయ్యేది. ప్రియ సహోదరి, సహోదరుడా, ఆనాడు నోవాహు భక్తిపరుడిగా బ్రతికాడు. కాబట్టి ఈనాడు నువ్వు నేను బ్రతకగలుగుచున్నామా? దీన్ని బట్టి భక్తి కలిగిన బ్రతికినోడే భక్తి కలిగి బ్రతికినోడే ఇతరులను బ్రతికిస్తాడని, నీతిమంతులిచ్చు ఫలము జీవవృక్షమని సామెతల గ్రంథం 11వ అధ్యాయం 30వ వచనంలో చెప్పడు. గ్రహించి నీ భక్తిగల జీవితం ద్వారా అనేకులు బ్రతుకులాగున ప్రయాసపడే వారముగా ఉండాలి. దేవుడి దినవాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక. ఆమేన్.